హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. ఎందుకంటే వాళ్ళ మెయిన్ అసిస్టెంట్లు కూడా ఆ క్వశ్చన్స్ అడిగిండారు. నేను చూస్తూ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా, ఆ టైంలో వాళ్ళు షాక్ అవుతుంటారు. అంటే ఈ పిల్లోడు ఏంటి ఇంత నాలెడ్జ్ గ్రాప్స్ చేసుకున్నాడు ఈ టైప్లో అని చూస్తుంటారు. అట్ ద సేమ్ టైం డాక్టర్లు కూడా కొన్ని సందర్భాల్లో నాకు చెప్పిన విషయాలు ఏంటంటే నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకుంటూ ఇంకా హార్డ్ వర్క్ చేసుకో అని చెప్తుంటారు. నాకు ఓకే, ఇక్కడికి ఇదంతా బాగుంది. పేషెంట్ల కాడ నుంచి మొదలుకొని బయట గేట్ బయట వరకు సార్ లెక్క ప్రతి ఒక్కరు ఎట్లా చూస్తారంటే గౌరవంగా చూస్తారు. సార్ ఇట్లా సార్ వాల్యూ మీకు మిమ్మల్ని చూసే పర్సెప్షన్ మారిపోతుంది. మీరే డాక్టర్ అయితే ఎట్లా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది అనమాట మనకిచ్చే మర్యాద. ఆడ సిచ్యువేషన్ మనం డాక్టర్ కాలేదు, కానీ డాక్టర్ అయితే ఎట్లా ఉంటుంది అనే వర్షన్లో చూపిస్తుంటారు. అండ్ నాకు ఆ ఫీల్ కూడా ఉంది. యాక్చువల్లీ డాక్టర్ ఏంటో బాగుండు కదా, అనవసరంగా ఇట్లా ఫీల్డ్కి పక్కకు వచ్చినాను అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి మన ట్రాక్ మనది ఉంటుంది కాబట్టి దానికి ఓకే. బయటకు వచ్చి పెళ్ళిళ్ళకి కానీ ఫ్రెండ్స్కి మీటింగ్ కానీ ఎవరికాడికన్నా పోయినప్పుడు కానీ బయట జనాలు, బంధువులని కాదు బయట జనాలు, మెడికల్ ఫీల్డ్ వదిలిపెట్టేసి బయటకు వచ్చిన కాడ మర్యాద మొత్తము డబ్బుకి, నాలెడ్జ్కి లేదు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది నీ జోబులు చూస్తున్నారు కానీ నీ బుర్రను చూస్తలేరు. ఈ టైప్లో ఉంది పరిస్థితి. నాకు అర్థం కాదు ఏంటి ఈ లైఫ్ స్టైల్. ఒక్కసారి ఇట్లా ఉన్న లైఫ్ స్టైల్ని ఇట్లా చూసే లోపల రెండు లైఫ్ స్టైల్ ఒకే లైఫ్లో చూడడము అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. దట్ టు సైమల్టేనియస్గా టైం ట్రావెలింగ్ ఉంటుంది కదా అంత మన లైఫ్లో. ఇట్లా ఇది ఒకసారి చేయాలా, ఇది చేయాలా, ఇట్లా ఉంది. చూస్తుంటే నాకు అమేజింగ్ అనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో జాలి అవుతుంటుంది జనాల మీద. ఎందుకు ఏంటి అనేది అర్థం కాదు. అరే ఏంట్రా బాబు అనే వర్షన్లో ఎందుకు ఇలా, అండ్ దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి. ఇప్పుడు జనాలు చూస్తే జాలి అవుతుంది అంటున్నావు కదా, బయట ఉండేది 80% అలాగే ఉంటారు. గౌరవం ఉండేది రెండింటికి గౌరవం ఇచ్చేది ప్రజలు. ఒకటి నీ ప్రొఫెషనల్కి, ఒకటి నువ్వు ప్రొఫెషనల్ చేసే జాబ్ కావచ్చు, ఇంకొకటి వ్యాపారం కావచ్చు. ఇది పక్కన పెట్టేస్తే డబ్బు. ఇప్పుడు చూడండి, ప్రొఫెషనల్గా ఉండాలంటే హై ప్రొఫెషనల్లో ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాగ ఉంటేనే మనం ఎదుటి వాళ్ళ నుండి గౌరవ మర్యాదలు పొందవచ్చు. అదే బయటకు వచ్చామనుకోండి, డబ్బు ఉంటేనే ఇంపార్టెంట్ ఇస్తారు, డబ్బు ఉంటేనే పలకరిస్తారు, డబ్బు లేకపోతే పలకరియారు, చూడరు, అసలు చూసినా చూడనట్టే పోతారు. ఇప్పుడు రెండు విషయాలతో మనం డిస్కషన్ చేస్తే, హై ప్రొఫెషనల్లో ఉండాలంటే చదువుకోవాలి. ఇప్పుడు అంత హార్డ్ వర్క్ చేసి అందరూ చదువుకున్న వాళ్ళంతా సక్సెస్ అవుతున్నారంటే అది లేదు. అవును సార్. కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించడం ఈజీ. ప్రొఫెషనల్కి ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే కష్టపడాలి, చదువుకోవాలి, ర్యాంకులు కొట్టాలి, ఇదన్నీ ఇచ్చారంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా కష్టం ఈ కాంపిటీషన్లో. అవును సార్. డబ్బు సంపాదించాలంటే మాత్రము ఈజీ అవుతుంది సార్, డబ్బు సంపాదించవచ్చు. క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా. అవును. ఇప్పుడు చూడండి, నీకు తెలిసిన వ్యక్తుల్లో చాలామంది కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు హై ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు డబ్బు సంపాదించాలనే ఇంటెన్షన్ వాళ్ళతో డబ్బు సంపాదిస్తుంది. వాళ్ళ మైండ్ మొత్తం ఎప్పుడు దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, డబ్బు చుట్టూ తిరుగుతుంటుంది సార్. కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా డబ్బు వాళ్ళ దగ్గరకు వస్తుంది. డెఫినెట్లీ వస్తుంటుంది సార్. ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడితే, ఇప్పుడు ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళు చూడండి, వాళ్ళకి హై ఎడ్యుకేషన్ ఉండదని మాట్లాడుకున్నాము, కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ సర్కిల్ మొత్తము డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. అవును సార్. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ చెప్పావు, ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పావు, ఆయన ప్రొఫెషన్ పక్కన పెట్టేస్తే ఆయన సర్కిల్ చూడండి, డబ్బున్న వాళ్ళ దగ్గర ఉంటుందా లేదా? మ్యాక్సిమం అదే ఉంటుంది సార్. ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఉన్న బిజీకి, వాళ్ళు ఉన్న మెంటల్ టెన్షన్కు అన్ని వాళ్ళు చూసుకోలేరు. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదైనా చిన్న సమస్య వస్తేనే దాన్ని ఫేస్ చేయలేము. ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయాలంటే వాడు మొత్తం మనస వాచ్యకరమైన త్రికరణ శుద్ధిగా నిలబడాలి. ఫిజికల్గా అన్నిటిగా ఉండాలి. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో, ఒకటి జరిగినా అక్కడ మనుషులే జీవితాలే స్పాయిల్ అవుతాయి. దానికి ఇప్పుడు చూడండి, ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేపిస్తారు, చెయ్యరు. అవును సార్. ఎందుకంటే మొత్తం వాళ్ళే చూసుకోవాలంటే అవ్వదు కదా.
ప్రొఫెషనల్ వాళ్ళకి మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది. డబ్బు సంపాదించాలని యొక్క మైండ్ సెట్ కూడా ఈ విధంగా ఉంటుంది. వీడికి చదువు లేదు, వీడు పని చేయించాలనుకుంటాడు బట్ చెయ్యడు. ఓకే, ఇక్కడ ఇద్దరి దగ్గర ఉండేది ఏంది? డబ్బు కామన్. ప్రొఫెషనల్ హై స్టేజ్లో ఉన్నప్పుడు వాడి దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వాడు ఏం చెప్పినా వింటారు. వీడి దగ్గర చదువు లేకపోయినా వీడి దగ్గరికి డబ్బు ఉంటుంది కాబట్టి వీడికి ఎంత కావాల్సిందో దానికి అడిషనల్గా డబ్బు ఉంటుంది కాబట్టి వాడు చెప్పిన పనులు జరుగుతున్నాయి లేదా? పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ దగ్గర చదువు ఉంటుందా? కొంతమంది కాడ ఉంటుంది, కొంతమంది కాడ ఉండదు. లేదు, బట్ వాళ్ళ చెప్పిన పనులు జరుగుతున్నాయి లేదా? క్షణాల్లో. డబ్బు ప్లస్ అధికారం. అక్కడ ప్రొఫెషనల్ నీకు పనులు జరగాలంటే మూడింటి పైన పనులు జరగాలి కాబట్టి మూడింటికి వర్తుంది అంటారు. మూడింటికి వర్తుంది. మనం ఇక్కడ పొలిటికల్ గురించి కొంచెం తక్కువ మాట్లాడుకుంటే బెటర్లే. బ్యాడ్గా ఉంటారని చెప్పట్లేదు ప్రవీణ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు మినిస్టర్కి తెలిసి గ్రౌండ్ వర్క్లో అన్ని మినిస్టర్ లెవెల్లో జరగవు. అవును, మినిస్టర్ పేరు చెప్పి బయట జరుగుతుంటాయి, అవన్నీ మినిస్టర్కి తెలియదు. అవును, ఆయన పేరు వాడుకొని చేస్తుంటారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడు, ఆయన అన్ని ఆయనకి తెలిసి ఆయన అండర్లో జరగవు. అవును, ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళకి బ్యాన్ అని తెస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోతుండే అర్థం ఏంటి? కారణాలు అవే కదా. వన్ ఆఫ్ ద రీజన్ ప్రతి చోటికి ఆయనే వెళ్ళి అన్ని సమస్యలు ఆయన క్రియేట్ చేసిండాడు. బట్ అన్ని సమస్యలకు ఆయన కారణం అయ్యి ఉంటాడు కదా. ఆయన కారణం కాదు కానీ ఆయన ఇండైరెక్ట్ కారణం. ఇప్పుడు ఎవరు వ్యక్తి అంటే పలానా ఎమ్మెల్యే వ్యక్తి అంటారు. అవును, ఆయన మెన్షన్ చేస్తారు. అక్కడ ఎమ్మెల్యేకి తెలిసిండదు, బట్ తెలిసిన కార్యకర్త ఏమనలేడు. ఇలాగ ఉంటాయి ప్రవీణ్, ఇంటర్లాక్ అంటే. కాబట్టి ఎక్కటే మనకి సమాజంలో గుర్తింపు ఉండాలంటే డబ్బన్నా ఉండాలి, అధికారం అన్నా ఉండాలి, హై ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అన్నా ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే వాల్యూ. ఈ మూడు ఏదో ఒకటి ఉంటేనే మనం చెప్పింది జరుగుతుంది. కాబట్టి ఈ మూడిట్లో పొలిటికల్ అవకాశం అనేది అందరికీ రాదు, హై ఎడ్యుకేషన్ అనేది అందరికీ అసాధ్యం. కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించడం అనేది ఎవరైనా సంపాదించవచ్చు. కాబట్టి ఈ సమాజంలో ఎవరైతే గౌరవ మర్యాదలు కావాలనుకుంటారో, విఐపి ఇది కోరుకుంటారో, ఇప్పుడు హోదా ఎక్కడికి వెళ్ళినా ఒక హోదా కోరుకుంటారు. ఇలాంటివన్నీ కావాలనుకునే వాళ్ళు వీటన్నిటిపైన దృష్టి పెట్టే బదులు డబ్బు సంపాదిస్తే అయిపోతుంది కదా. ఈ సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం డబ్బు సంపాదిస్తారా లేదా? ఇప్పుడు మన ముందు వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది సక్సెస్ అవ్వట్లేదు? చాలా మంది సక్సెస్ అవుతుంది. ఇప్పుడున్న లైఫ్ స్టోరీని వాళ్ళకి జస్ట్ ఒక 3-4 years బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు ఉన్నదానికి లాస్ట్ టైం ఉన్నదానికి సంబంధం ఉండదు. డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా చూడండి, డబ్బు సంపాదించాలనే ఇంటెన్షన్ ఉన్నవాడు వాడు వేరే వాళ్ళతో కలవడు, వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎంతసేపు వాడు వ్యాపారము ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎవరిని కలవాలి, ఎవరికి నేను చేసే ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని దీని గురించే ఉంటుంది. అది ఏంటంటే వాడు పడుకున్నా తిన్నా లేచినా వాడు ఆలోచనలు మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందా లేదా? యద్భావం తద్భావతి. నువ్వు దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నావో అదే ఈ విషయం నుండి నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలంటే డబ్బు ఎలా సంపాదించాలో దాని గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. చాలా బాగా చెప్పారు సార్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఈ వీడియో. డబ్బు దానికి సంబంధించిన క్లాసెస్ మరిన్ని అటెండ్ కావాలి అంటే డిస్ప్లేలో కానీ వస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.